లేడీ సూపర్ స్టార్ నయనతార సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 23 ఏళ్లు పూర్తిగా వస్తోంది. 2 దశాబ్దాలుగా సౌత్ ఇండియా వ్యాప్తంగా తన నటనతో, ఇమేజ్తో తిరుగులేని మహారాణిగా ఏలుతోంది. ఇప్పటికీ టాలీవుడ్, కోలీవుడ్లో నెంబర్ 1 హీరోయిన్ గా కొనసాగుతూ స్టార్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ దూసుకుపోతోంది. అయితే నయన్ కెరీర్లో మొదటి నుంచి ఒక పద్ధతిని ఖచ్చితంగా పాటిస్తూ వచ్చింది. ఎంత పెద్ద సినిమా అయినా ఏ స్టార్ హీరోతో నటించినా సరే మూవీ ప్రమోషన్స్ మరియు ప్రీ రిలీజ్ ఈవెంట్లకు పూర్తిగా దూరంగా ఉండడం ఆమె అలవాటు. దీనివల్ల ఆమె కొన్ని పదుల సంఖ్యలో సినిమాలను కూడా వదులుకోవాల్సి వచ్చింది. అయితే ఈ మధ్య నయనతార తన రూట్ కొద్దిగా మార్చినట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా ప్రమోషన్ కోసం ఒక వీడియో బయటిచ్చిన నయన్ తాజాగా మరో సంచలనానికి తెరదీశారు. కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ చిత్రం టాక్సిక్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా శనివారం బెంగళూరులో టాక్సిక్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుకకు లేడీ సూపర్ స్టార్ నయనతార స్వయంగా హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రమోషన్స్కు రాని నయన్ ఈ వేడుకకు రావడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వేడుకలో నయనతార మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాలుగా తాను ప్రమోషన్లకు ఎందుకు దూరంగా ఉందో అసలు సీక్రెట్ బయటపెట్టారు. నాకు వేదికల మీద సరిగ్గా మాట్లాడడం రాదు. ఆ భయం వల్లే నేను ఇన్ని రోజులు ఈవెంట్లకు, ప్రమోషన్లకు దూరంగా ఉన్నాను. కానీ టాక్సిక్ సినిమా నాకు చాలా ప్రత్యేకమైంది అని చెప్పారు. అలాగే ఈ ఈవెంట్కి రావడానికి ప్రధాన కారణం హీరో యష్ అని తెలిపారు. యష్ గారు నాకు ఒకే ఒక్క కాల్ చేసి ఆహ్వానించారు. ఆయన మాటను కాదనలేకే నేను ఇక్కడికి వచ్చాను. అలాగే దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కథ చెప్పిన తీరు, ఆమె మేకింగ్ స్టైల్ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సెట్స్లో నటీనటులను ఆమె గౌరవించిన విధానం అద్భుతం అని ప్రశంసించారు. తోటి నటీమణులు కియారా అద్వానీ, హుమా ఖురేషీ, తారా సుతారియాల నటనను కూడా నయన్ ప్రత్యేకంగా అభినందించారు. ఇక హీరో యష్ గురించి చెబుతూ నయనతార తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. నా 23 ఏళ్ల కెరీర్లో ఎంతో మంది సూపర్ స్టార్లతో కలిసి పనిచేశాను. కానీ యష్ అంత కష్టపడే నటుడిని నేను నా లైఫ్లో ఎక్కడా చూడలేదు. ఈ ఒక్క సినిమా కోసం ఆయన దాదాపు 4.5 ఏళ్ల సమయాన్ని కేటాయించారు. తన వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబంతో గడిపే అమూల్యమైన సమయాన్ని ఈ సినిమా కోసం త్యాగం చేశారు. యష్ పడుతున్న కష్టానికి ఆయన భార్య రాధిక గారు అందించిన సహకారం వెలకట్టలేనిది. ఇలాంటి డెడికేషన్ ఉన్న నటుడితో కలిసి పనిచేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది అని ఎమోషనల్ అయ్యారు. ఎప్పుడూ మైక్ ముందుకు రాని నయనతార టాక్సిక్ ఈవెంట్లో అంత సమయం కేటాయించి సహనటులను పొగడ్డమే కాకుండా యష్ పై కురిపించిన ప్రశంసలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కేవలం యష్ ఇచ్చిన ఒకే ఒక్క కాల్తో ఈవెంట్కు వచ్చి అందరినీ సర్ప్రైజ్ చేసిన నయన్ ముందు ముందు సినిమాల ప్రమోషన్స్లో పాల్గొంటారో లేదో చూడాలి.